ప్రాజెక్టుపై మరోసారి తన వైఖరిని స్పష్టం చేసింది వైసీపీ. ఇంతకు ముందు అమరావతి తీసేస్తామని అనలేదన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. అభివృద్ధి వికేంద్రీకరణ అన్నామని వివరణించారు. 3 రాజధానులు అని తప్పుడు ప్రచారం చేశారని అన్నారు. అప్పటికంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న చూస్తే ఇప్పటికే 1,00,000 కోట్ల అప్పుకు రెడీ అయినాడు. ఇంకెక్కడికి తీసుకుపోతారో తెలియట్లా. పోనీ దాంతో అయిపోతుందా తెలియట్లేదు. ఎందుకంటే ఇంతవరకు ప్లాట్లకు సంబంధించిన అమ్యూనిటీస్ ఇచ్చే పని మొదలు పెట్టలే. 64,000 ప్లాట్లకు మీరు క్రియేట్ చేయాలంటే లేఅవుట్లో 64,000 ప్లాట్లకు ఎకరాకు అది ఎన్ని ఎకరాలు అవుతుందో థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ అవుతాయి. 10,000 కోట్లు 20,000 కోట్లు ఎంతో అయితే ఫస్ట్ ప్రియారిటీ అది ఉండాలి. అది వదిలేసి 90,000 కోట్ల దాకా ఇప్పటికే 70,000-80,000 కోట్లు పాత కాంట్రాక్టులు మళ్ళీ రివైజ్ చేసి పునాదులు వేసిన వాటికి కూడా 4-5 ఎస్ఎఫ్టీ ఉండేది 10,000 పెంచి అవి ఒప్పందాలు చేసుకుని మొబిలైజేషన్ అడ్వాన్స్ నుంచి అటుపోతున్నారు తప్ప ఆ రకంగా 90,000 కోట్లు 1,00,000 కోట్లకు ఇప్పటికే అప్పులు దీనికి రాసి పెట్టేశాడు స్టేట్కు. ఇంకో 1,00,000 కోట్లు ఇస్తే అది తీసుకొని పెట్టేట్టున్నారు. సో ఇది ఎక్కడికి పోతుందో తెలియట్లేదు. కాబట్టి ఒకవేళ నువ్వు ఇది ఉంటే ఇక్కడ విజయవాడ గుంటూరు మధ్య పెట్టి నువ్వు ఉండే ఒక 400 ఎకరాలు అయితే సరిపోతుంది నీకు, ఇక్కడ కట్టేసుకోవచ్చు. అది జనరల్ సహజంగా ఎలాగో డెవలప్ అయ్యేది అవుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య చెప్పారు. దీన్ని ఏ రకంగా రీడ్ చేయాలి మీరు అనేది దీనికి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే వాటెవర్ ఇంతకుముందు అనుకున్నది కూడా అమరావతిని తీసేసి అనుకోలేదు, అమరావతితో కలుపుకొని అనుకుంటున్నది. ఈరోజు ఇక్కడ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. గత గవర్నమెంట్లు మేము అప్పుడు అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి అమరావతిలో నుంచి రూల్ కూడా చేసాము. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఉండి వస్తే మన ఖర్చు లేకుండా ఎట్లా రూల్ చేయాలనేది ఆలోచిస్తే విజయవాడ గుంటూరు మధ్య పెట్టండి అన్న, అండ్ దాని ప్రకారమే కంటిన్యూ చేయొచ్చు ముందు. సో పూర్వం ఉన్న 3 రాజధానులు అని ఇంటర్ప్రిట్ చేస్తూ వాళ్ళంతటి వాళ్ళు క్రియేట్ చేసింది ఒక తప్పు. డీసెంట్రలైజేషన్లో భాగంగా అన్నాం. ఆ డీసెంట్రలైజేషన్ ఉంటుంది, బట్ అది అడ్మినిస్ట్రేషన్ పరంగానే డెవలప్మెంట్ పరంగానే ఇంకోటి లెక్క వేసుకుంటే ఇక్కడ నుంచి రూల్ చేసేది ఏది ఉందో కాస్ట్ లేకుండా ఎట్లా చేయాలనేది ఆలోచిస్తున్నాం. అందుకు ఇప్పుడు ఆయన నెక్స్ట్ 4 ఏళ్ళు ఉన్నాడు, తన చేతిలో ఉంది. తనకు దానికి రాజధాని లేదా భవనాల నిర్మాణమా కట్టడాల మెయిన్ ఒక నగరం నిర్మించాలనుకుంటున్నాడని ఆయన తెలుసుకోవాలి. రాజధాని అయితే ఇట్స్ వెరీ మచ్ దేర్. ఇప్పటికీ సెక్రటేరియట్ ఉంది, అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది, నడుస్తుంది. మేమని ప్రాక్టికల్గా అయింటే నడుస్తుండేది, అదే ఉండేది. ఎప్పుడైతే ఎలక్షన్లో తీర్పు ఇంకో రకంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఈయన చేస్తున్న అప్పులు ఇవి చూసి ఖర్చులు పెట్టడం ఇవి చూసిన తర్వాత మళ్ళీ అక్కడికి పోగలమా లేదా అనేది కూడా ఇప్పుడు తెలియదు. ఏంటి ఈ ప్రాంతంలో ఉండడం అనేది న్యాచురల్ కంటిన్యూ అవుతుంది, బట్ అక్కడ అవుతుందా కాదా అనేది అది ఆయనకు సలహా ఇచ్చేది. అంటే ఎందుకు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తావు, ఇక్కడ పెట్టు ఎక్కడ ఈ రెండింటి మధ్య అనేది అంటున్నాం. అది మళ్ళీ అదే రీట్రేట్ దీన్ని ఎట్లా ఎన్ని రకాల ఏం చేసినా మేము చెప్పగలిగేది అయితే ఇదే. చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉంది దాన్ని క్యాపిటల్ దీన్ని కంటిన్యూ చేయడం, ఎట్లా పెట్టడం, ఏం చేయడం. తనకు దానికి రాజధాని లేదా భవనాల నిర్మాణమా కట్టడాల మెయిన్ ఒక నగరం నిర్మించాలనుకుంటున్నాడని ఆయన తెలుసుకోవాలి. రాజధాని అయితే ఇట్స్ వెరీ మచ్ దేర్. ఇప్పటికీ సెక్రటేరియట్ ఉంది, అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది, నడుస్తుంది. సో దాని మీద ఆ ఏరియాలో ఉన్న ఇబ్బందులు వాటిని దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడికైనా విజయవాడ గుంటూరు మధ్యకి వచ్చేస్తే శాశ్వతంగా దానికి పరిష్కారం ఏర్పడుతుంది. ఇంకోరికి మళ్ళీ వచ్చిన తర్వాత ఆలోచించాల్సిన అవసరం కూడా మాకు కానీ ఇంకోరికి కానీ రాదు. అంటే ఈ ప్రొహిబిటివ్ కాస్ట్ లేకపోతే, స్కాములు లేకపోతే, రియల్ ఎస్టేట్ స్కామ్ లాగా తయారు కాకపోతే, రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా చంద్రబాబు నాయుడు గారు చేయకపోతే అసలు ఈ ఆలోచనే రాదు. వచ్చినప్పుడు అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని చేయాలనే దానికి నెక్స్ట్ స్టెప్. సో ఇప్పటికైనా ఆయనకు ఏదైనా కొంత ఇది పనిచేస్తే తన జోబులు ఎట్లా నింపుకోవాలో, తన కోటరీల జోబులను ఎట్లా నింపాలో కాకుండా దానికి సొల్యూషన్ చూపాలంటే ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది తన చేతిలో, 3-4 ఏళ్ళు. యూ కెన్ కంప్లీట్ ఇట్. ఆ చిన్న చేసేసి రూల్ మొదలు పెట్టచ్చు.